యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నందు అన్న, ఒక విషయం చెప్పు. ఈ రోజుకి ముందు ఎప్పుడు ఏ పెద్ద జాతి వ్యక్తి కూడా మనందరితో ఇలాగే చెడుగా ప్రవర్తించలేదా? మీరన్నది నిజమే. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఒకసారి వెళ్ళావంటే 10 సమస్యలు తీసుకొని వస్తావు నీ వెంట. అవసరం లేదా అంటే ఇక్కడే కూర్చుని అన్యాయాన్ని సహిస్తూ ఉండాలా? భీమరావు, అన్యాయం గంగలో దూకని, అయినా మేమే అన్యాయాన్ని సహించుతాం. కానీ ఇప్పుడు పోరాటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు బాబాయ్. నేను అన్యాయాన్ని సహించలేను. అది నా విషయంలోనైనా లేదా నా బస్తీలోని ఎవరి మీదైనా సరే. నేను పోరాటం చేస్తాను. ఆగు భీమ్, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు బాబాయ్, నేను ఖచ్చితంగా వెళ్తాను. మీరు నా చెయ్యి వదలండి, నా చెయ్యి వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. రమా, రామ్జీ ఇంకా ఆనంద్, భీమరావు ఆపండి. ఒక కొత్త శత్రుత్వం పెట్టుకోకముందే. భీమరావు ఇక్కడికి రాడు. భీమరావు వస్తాడు. భీమరావు ఇక్కడికి రాడు. భీమరావు వస్తాడు. భీమరావు ఇక్కడికి రాడు. భీమరావు వస్తాడు. భీమరావు రాడు. అరే, మీరందరూ భీమన్నయ్యని ఎందుకు వెళ్లకుండా ఆపుతున్నారు? భీమన్నయ్య న్యాయం కోసమే పోరాడతాడు. ఇంకా నందు బాబాయ్కి ఏదైతే జరిగిందో దానికి భీమన్నయ్య న్యాయం జరిగేలా చూస్తాడు. వద్దు దీపక్, నాకు న్యాయం జరగక్కర్లేదు. నేను ఇలాగే బాగున్నాను. ఎందుకంటే న్యాయ పోరాటం చాలా దూరం సాగుతుంది. ఇక అందుకోసం ఆందోళన పడేది కేవలం భీమరావు మాత్రమే. ఇక నేను భీమ్ గురించి చాలా బెంగపడుతున్నాను. అందుకే నాకు ఇష్టం లేదు భీమ్ తను చదువు సంజల్ని వదిలేసి ఇంకొక సమస్యలో ఇరుక్కోవడం. నేను జరిగిన దాన్ని మర్చిపోయాను. ఇక నేను కోరుకునేది ఒక్కటే, మీరందరూ కూడా దాన్ని మర్చిపోవాలని. మర్చిపోవాలా? ఇలా మర్చిపోవటం వల్ల సమస్యలు అంతమైపోవు బాబాయ్. మీరు లోపలికి పదండి. పదండి. ఒకవేళ మీరు వెళ్తే అందుకు బదులుగా ఇక్కడున్న వాళ్ళకి ఒక్కరికైనా చెడు జరిగిందంటే అందుకు మీరు బాధ్యత తీసుకుంటారా? మనం దాని బాధ్యత తీసుకోగలమా? తీసుకోలేంగా. పదండి. భీమ్ లోపలికెళ్ళి నువ్వు చదువుకో వెళ్ళు. అవును భీమ్, లోపలికెళ్ళు. భీమ్, ఏం ఆలోచిస్తున్నావు? చూడు, నందు బాబాయ్ మన దగ్గరే ఉంటాడు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. మన జాతిలో ఇలాంటి ఎందరో నందులున్నారు. వాళ్ళు ప్రతి క్షణం ఏదో ఒక దౌర్జన్యానికి బలవుతూనే ఉన్నారు. కానీ దాని అర్థం ఇదైతే కాదు కదా, నువ్వు ప్రతి ఒక్కరి కోసం నిలబడాలని. అవును భీమ్, నువ్వు అక్కడికి వెళ్ళడం నందుకు కూడా ఇష్టం లేదు. చూడు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళకపోవడంలోనే మనందరి క్షేమం ఉంది. వెళ్ళు, లోపలికెళ్ళు. అవును భీమ్.
భీమ్రావ్ ఇక్కడికి రాడు. భీమ్రావ్ భీమ్రావ్ ఇక్కడికి రాడా? భీమ్రావ్ ఇక్కడికి రాడా? ప్రచండదేవ్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పేంటంటే తను ఈ చిన్న జాతి వాళ్ల వలలోకి స్వయంగా వెడుతుండేవాడు. కానీ నేను వెళ్ళను. భీమిరావే స్వయంగా నా దగ్గరకు రావాల్సి ఉంటుంది. నా భయాన్నే వాడిని లాక్కుంటూ తీసుకొస్తుంది. భీమ్రావ్ వాడే నా దగ్గరకు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. నమస్కారం అయ్యగారు. చూడు, ఇవి కారం మిరపకాయలా లేక కారంగా ఉంటాయా? చాలా కారంగా ఉంటాయి. మంచిది. నువ్వు ఒక పని చేయి. ఇవి 1/2 కిలో తూకం వేసి ఇక్కడే నీ దగ్గరే ఉంచుకో. నేను తర్వాత తీసుకువెళ్తాను. ఈ మిరపకాయలు చాలా పనికొస్తాయి. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు. అలాగే ఇప్పుడు కొత్త పోరాటాన్ని మొదలు పెట్టుకో. ఈ రోజుకు ముందు వరకు ఎప్పుడూ ఏ పెద్ద జాతి వ్యక్తి కూడా మనందరితో ఇలాగే చెడుగా ప్రవర్తించలేదా? మన జాతిలో ఇలాంటి ఎందరో నందులున్నారు. వాళ్ళు ప్రతి క్షణం ఏదో ఒక దౌర్జన్యానికి బలవుతూనే ఉన్నారు. కానీ దాని అర్థం ఇదైతే కాదు కదా, నువ్వు ప్రతి ఒక్కరి కోసం నిలబడాలని. నందు బాబాయ్ని ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. అందరూ చెప్పటం వల్ల నేను లోపలికి వచ్చాను. కానీ నాకేమనిపిస్తోందంటే ఎవరో నా ఆత్మను గాయపరుస్తున్నట్టుగా. నేనేం చెయ్యాలి? నాకు అర్థం కావటం లేదు. నేనేం చెయ్యాలి? సమతుల్యత. ఆ బౌద్ధ భిక్షు మాటలు మీకు గుర్తులేదా? నందు బాబాయ్కి ఎవరైతే ఇలా చేశారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఉసిగొల్పాలని చూస్తున్నాడు. ఏ వ్యక్తి సమాజంలో తన ప్రతిష్ట విషయంలో కఠినంగా ఉంటాడో ఆ వ్యక్తి సమాజంలో ఇంకొకరిని ఉండనివ్వాలని కోరుకోడు. కొందరు వ్యక్తులు జీవితంలో అప్పుడప్పుడు ఎలాంటి పనులు చేస్తారంటే అవి సమతుల్య భావాలున్న వ్యక్తి కల్లో కూడా ఊహించలేడు. ఒకవేళ మీరే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ సమతుల్యత ఎక్కడుంటుంది? అందుకే మీరు మీ మనసుని శాంతపరచుకోండి, సమతుల్యత ఏర్పడుతుంది. మీరు బలంగా ఊపిరి తీసుకోండి. ఇంతకీ నీకెలా తెలుసు నేను బౌద్ధ భిక్షువుని కలిశానని? నేను మీ భార్యను, మీతో సంబంధం ఉన్నదాన్ని. మీకు ఎవరు పరిచయం అవుతారో వాళ్ళ సంగతి నేను చూస్తాను. సంగతి చూస్తావా? సరైన పదం ఎంచుకోలేదు. సంగతి కాదు, జాగ్రత్తగా చూస్తాను. కానీ జాగ్రత్తగా చూసుకోవడం కోసం సమాచారం తెలుసుకోవడం కూడా ముఖ్యం కదా. నువ్వన్నది నిజమే.
అన్నట్టు ఈ మధ్య నువ్వు మాట్లాడుతున్న తెలివైన మాటలు నాకు చాలా ఉపయోగపడ్డ మొదలుపెట్టాయి. అంతా మీ ప్రభావమే, అంతకుమించి ఇంకేం లేదు. సర్లేండి, ఇవన్నీ వదిలేయండి. గత కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మనం పాత సంకల్పాలతో పాటు కొత్త ప్రారంభాన్ని ప్రారంభిద్దాం. మనం చదువుకోవాలి, అలాగే సంపాదించాలి కూడా. నువ్వన్నది నిజమే. నిజమే, నేను కూడా కొత్త ప్రారంభం చేయడమే మంచిది. కానీ నేను కొత్త ప్రారంభాన్ని ఎలా చేయాలి? దాంతో నా స్థాయి, నా హోదా అన్నీ మారిపోవాలి. అలాగే ఈ ఇంట్లో నా స్తోమత ఇంకా పెరిగిపోవాలి. ఆలోచిస్తాను, ఆలోచించి సరైన పరిష్కారం వెతుకుతాను. ఎందుకంటే ఇంత చిన్నవాడైన భీమ ఆలోచించినప్పుడు, అలాగే పరిష్కారాలు వెతకగలిగినప్పుడు నేను కూడా వెతకగలను. రమా, రమా, రమా. మీరా, కూర్చో. రమా ఎక్కడుంది? రమా భీముకు నచ్చ చెప్పడానికి వెళ్ళింది. ఎందుకంటే భీమ్ గురించి నాకు బాగా తెలుసు. నందు ఈ విషయంలో ఏదైతే జరిగిందో దాని గురించి వాడు ఆందోళన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. రమ వాడికి నచ్చ చెప్తే కొంచెం శాంతంగా ఉంటాడు. ఇలాంటి చాలా విషయాల్లో శాంతంగా ఉండడం వాడు నేర్చుకోవాల్సి ఉంటుంది. మన భీమ్ అన్నింటినీ చాలా త్వరగా నేర్చుకున్నాడు కదా. అంత చిన్న వయసులోనే ఇంత పెద్దవాడైపోయాడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మనం వాడి గురించి ఎంతగా ఆలోచించేవాళ్ళమో అంతకంటే వాడు గొప్ప వ్యక్తిలా మారుతూ వెళ్తున్నాడు. అవును మీరా, నిజానికి అందరి పరిస్థితులు ఒకేలా ఉంటాయి. కానీ అందరికంటే భిన్నంగా గొప్పది, అలాగే అద్భుత వ్యక్తిత్వం కేవలం ఎవరికుంటుందంటే అందరికీ భిన్నంగా ఉండడానికి ప్రయత్నించే వాళ్ళది. తన హక్కు కోసం ఇతరుల సహాయం తీసుకోకుండా తన పోరాటం తనే చేస్తాడు. తన గమ్యాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే ఆ గమ్యానికే కట్టుబడి ఉంటాడు. ఇక మన భీమ్ అలాంటివాడే. ఇక ఈ విషయంలో నాకు గర్వంగా ఉంది. పరిష్కారం దొరికింది. ఈ రోజు వరకు నేను ఇతరుల గుంపులో చేరి నా హక్కు గురించి మాట్లాడుతూ వచ్చాను. కానీ నేను భీమ్ లాగానే ఒంటరిగా నిలబడతాను, అలాగే నా హక్కుల గురించి పోరాడతాను. ఈ ఇంట్లో నా గుర్తింపుని, అలాగే నా హోదాని ఏర్పాటు చేసుకొని తీరుతాను. భీమ్ లాగానే ఒంటరిగా నిలబడి నా హక్కుల గురించి అడుగుతాను. నాకు అర్థమైపోయింది భీమ్, మన ఇంట్లో మన హక్కుల్ని పొందడం కోసం నేను కూడా నీ స్థాయిలో నీలాగే ఉండడం చాలా అవసరం. మామయ్య, భీమ్ ఎలా ఉన్నాడు? నేను ఆయనకు నచ్చ చెప్పడానికి వెళ్ళాను. కొంచెం అశాంతిగా, నిరాశలో ఉన్నారు. కానీ నేను నచ్చ చెప్పాను. ఇప్పుడేం కంగారు లేదు, బానే ఉన్నారు. మంచి పని చేసావురమ్మా. అప్పుడప్పుడు వాడికి నచ్చ చెప్పడమే మంచిది. ప్రతి పోరాటం భీమ్ పోరాడుతూ ఉంటే అలసిపోతాడు. మీరన్నది అక్షరాల నిజమే వదినా. ఎవరూ అలసిపోవడం మంచిది కాదు, అవునా? ఇక నేను కూడా కొంచెం అలాగే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రోజు ఉండే ఈ ఇబ్బందులన్నిటికీ నేను అలసిపోను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏంటా, ఇప్పుడు నేను కూడా ఏదైనా చేయడం మంచిదనుకుంటున్నా. ఇక నేనేమనుకుంటున్నానంటే మీరందరూ కలిసి నాకొక దుకాణాన్ని పెట్టివ్వండి. ఇప్పుడు నేను కూడా డబ్బులు సంపాదిస్తాను. ఏం దుకాణం పెట్టాలి? దుకాణం పెట్టడానికి డబ్బులు కావాలి. అవెక్కడి నుంచి వస్తాయి?
అది నాకెలా తెలుస్తుంది? ఎక్కడి నుంచైనా రాని. కానీ ఇప్పుడు నేను మీ మీద ఆశలు పెట్టుకొని విసిగిపోయాను. మీరు నాకు కొంత డబ్బిస్తేనే ఈ ఇంట్లోకి సరుకులు వస్తాయి. తర్వాత ఇంకొంత డబ్బిస్తేనే నేను కూరగాయలు తీసుకొస్తాను. తర్వాత ఇంకొంత డబ్బిస్తే నేను బట్టలు కొనుక్కోగలను. అబ్బా, ఇవన్నీ జరిగింది చాలు. ఇప్పుడు నేను నా సొంతంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. ఇక నేనేం చెప్తున్నానో అది మీరందరూ కూడా వినాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు జీజాబాయ్ ఏం కొత్త నాటకం మొదలుపెట్టింది? పులియా, నువ్వా జీజాబాయ్? ఏంటి? నాకొక విషయం చెప్పు. ఒకవేళ నేను కూడా మీ అందరిలాగే పని చేయాలనుకుంటే గనక నేనేం చేయాల్సి ఉంటుంది? ఏ పులియా విను, నేను సంతకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, సరేనా? సరే. నిన్నే చెప్పు. అసలు నేనేం చెప్పాలి? అయినా నీకు పని చేయాల్సినంత అవసరమేమొచ్చిందని? ఆ భీమ్ అందరికీ చెప్తూ ఉంటాడు కదా, స్వయం శక్తితో ఎదగండి, స్వయం శక్తితో ఎదగండి అని. ఇప్పుడు నేను కూడా స్వయం శక్తితో ఎదగాలనుకుంటున్నాను. ఇక భీమ్ చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది కదా కదా మరి చెప్పు, నేనేం పని చేయాలో చెప్పు. పులియా, ఒకసారి ఇలారా, త్వరగా. అలాగే దలియమ్మా, ఇప్పుడే వస్తున్నా. జీజాబాయ్ ఏమీ చేయలేదని వీళ్ళందరికీ అనిపిస్తోంది. కానీ చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ జీజాబాయ్ ఏమేం చేస్తుందో చూస్తూ ఉండండి. మేఘనాథ్ గారు నమస్కారం. ధన్యులమయ్యం మా పెద్ద జాతికి మీ ఇలాంటి నాయకుడు దొరకడం. చాలు చాలు చాలు. నా కాళ్లకు మొక్కడం వల్ల ఏమవుతుంది ఇది చెప్పండి. మీరిద్దరూ మన జాతి, మన ధర్మం, మన ప్రతిష్టను రక్షించడం కోసం ఏం చేయగలరు? ఏమైనా చేయగలం మేఘనాథ్ గారు. ఏమైనా చేయగలరా? అవును మేఘనాథ్ గారు, ఏమైనా చేయగలం. మంచిది, చాలా మంచిది. మన ధర్మం మొత్తం మీలాంటి ధైర్యవంతులు ఇంకా భయం లేని వాళ్ళ భుజాల మీదే ఆధారపడుతుంది. ఆగో, ఆ తాడు తీసుకురా. అలాగే. నాతో పాటు రండి. సరే, ఇప్పుడు ఒక కట్ట పాలకూర ఇవ్వు. కొంచెం కొత్తిమీర ఇవ్వవా? కొత్తిమీర కొనేంత సొమ్ముందా నీకు? ముందు వాడు డబ్బులు ఇవ్వు, ఇందులో వేయి. ఇక వెళ్ళు. కొనడం అయిపోయిందా? ఇంతకీ మీరెవరు? చెప్తాను కదా, వీడిని పట్టుకోండి, వీడి చేతులు కట్టేయండి. అరే, అసలు ఇంతకీ మీరెవరు? కట్టేయండి, కట్టేయండి, జాగ్రత్తగా కట్టండి. నా చేతులు ఎందుకు కట్టేస్తున్నారు? చెప్తాను, నీకు మొత్తం చెప్తాను, ముందు జాగ్రత్తగా కట్టనివ్వు. మేఘనాథ్, నా పేరు మేఘనాథ్. ఆ మేఘనాథునే నేను మీ నందుకి అలాంటి గతి పట్టించి బస్తీకి పంపించాను. గుర్తొచ్చిందా లేదా? అసలు నేనేం చేశాను? నా చేతులు ఎందుకు కట్టేస్తున్నారు?
ఎందుకంటే ఇప్పుడు నీ వంతు గనుక. ఆ నందుని అలాంటి స్థితిలో చూసి మీ నాయకుడు నా దగ్గరకు రావాల్సింది కదా, కానీ వాడు రాలేదు. నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను మళ్ళీ సందేశం పంపించక తప్పదు కదా. వద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నేను వెళ్ళి ఆ భీమరావుకు ఏం చెప్తానంటే వచ్చి మిమ్మల్ని కలవమని. నన్ను వదిలేయండి. వద్దు వద్దు, జోకులొద్దొద్దొద్దు. నీకున్న సమయం అయిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా నందులాగే చేస్తాను. నన్నేం చేయబోతున్నారు? ఏ మిరపకాయలేవి తీసుకురా. వదలండి. ఇవిగో ఈ మిరపకాయలు తిను, వాడికి తినిపించు. వద్దు, తినిపించు, వాడికి తినిపించండి. వాడి నోరు తెరిచి నోట్లో కుక్కండి. కుక్కండి. తెరు 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 తెరు. కుక్కండి, నోట్లో కుక్కేయండి.